నమస్తే సబ్స్క్రైబర్స్. దేవరా మూవీ రివ్యూ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక దేవరా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే, ఈ మూవీ నాకు నచ్చింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది, కానీ కొంచెం స్లోగా అనిపించింది. స్టోరీని బాగా లాగారనిపించింది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయాలు చెప్తాను. అవేంటంటే, ఫస్ట్ మ్యూజిక్. ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ మ్యూజిక్. అనిరుద్ చాలా బాగా వర్క్ చేశాడని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో పాటలు చాలా బాగున్నాయి. నాకు ఆయుధ పూజ సాంగ్ ఒకటి, ఇంకా ఫియర్ సాంగ్ చాలా బాగా నచ్చాయి. చాలామందికి ఏ నచ్చుంటాయి. దావుదీ సాంగ్ రిలీజ్ చేశారు కానీ సినిమాలో తీసేశారు. ఎందుకు తీసేశారు కానీ, సెకండ్ పార్ట్లో ఉంటుంది అంటున్నారు కొంతమంది. ఇక ఈ మూవీలో యాక్టింగ్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా ఎన్టీఆర్ గారు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ గారిది. జాన్వీ కపూర్ ఉందంటే ఉందంతే. ఆమె సెకండ్ హాఫ్లో ఎక్కడో పావుగంట 20 నిమిషాలు ఉంటుంది. అసలు ఎందుకు ఆ క్యారెక్టర్ లేకపోయినా పెద్ద ఫరక్ పడదు అనిపించింది సినిమాలో. ఎందుకు పెట్టారో మరి తెలియదు. నేను ఏదో పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకున్నా సినిమాలో. ఎన్టీఆర్ గారు కూడా అదేదో ఇంటర్వ్యూలో జాన్వీ 2 పేజీల డైలాగ్ గుక్క తిప్పుకోకుండా చెప్పిందంటే ఏమో పెద్ద రోల్ ఉంటుందేమో అనుకున్నా. సినిమాలో అసలు ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్నీ కలిపినా కూడా 2 పేజీలు ఉండవేమో హీరోయిన్కి అనిపించింది సినిమా చూశాక. మేబీ సెకండ్ పార్ట్లో ఉంటుందా చూడాలి 2 పేజీల డైలాగ్. ఇక యాక్టింగ్ అయితే అందరూ బాగానే చేశారు మూవీలో. సాంగ్స్, బీజిఎం చాలా కీ రోల్ ప్లే చేసింది ఈ మూవీకి. నాకు అది బాగా నచ్చింది. బీజిఎం కూడా ఎలివేషన్ షాట్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. ఇల్లాజికల్గా అనిపించకుండా కొంచెం లాజిక్ ఏమంటారు, అది దాని పేరు ఏదో ఉంటుంది, నాకు గుర్తు రావట్లే. కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కొంచెం లాజిక్ ఉందని చెప్పను, అలాగని కంప్లీట్ ఇల్లాజికల్గా ఉందని చెప్పను. మన తెలుగు సినిమాలు తెలిసిందే కదా, ఇండియన్ సినిమాల్లో కొంచెం కమర్షియల్ సినిమాలో హీరో కొంచెం సూపర్ హీరో టైప్ అనుకోవచ్చు. అది అన్ని సినిమాల్లో ఉండేదే, సలార్లో కానీ ఏ సినిమాలో అయినా. కమర్షియల్ లవర్స్కి అది బాగా నచ్చిద్ది. మరీ లాజికల్గా చూస్తే నచ్చకపోవచ్చు. ఇక ఈ మూవీలో నాకు బాగా నచ్చని విషయం ఏంటంటే స్టోరీ డెవలప్మెంట్ ఈ మూవీలో చాలా తక్కువ ఉంది. అసలు సెకండ్ పార్ట్ కోసం తగ్గించి పెట్టుకున్నారో స్టోరీ డెవలప్మెంట్ ఏమో తెలియదు, కానీ 2 hours 45 minutes ఉంది రన్ టైం. కానీ స్టోరీ గట్టిగా 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా ఉండదు స్టోరీ డెవలప్మెంట్. అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటుంది స్టోరీ. అసలు నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ సినిమాలో, ఇద్దరు ఎన్టీఆర్లు అవసరమా అనే డౌట్ వచ్చింది. అనవసరంగా లాగి పెద్దది చేసి డబుల్ యాక్షన్ చేశారా, లేకపోతే సినిమాకు అవసరమని చేశారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమా మొత్తం మనకు ఒక క్యారెక్టరే కనిపిస్తుంది. ఒకళ్ళు ఉంటే ఇంకోళ్ళు ఉండరు, అలా ఉంటుంది. అలా అని కూడా కాదు, ఫస్ట్ హాఫ్ అంతా పెద్దోడు ఉంటాడు, సెకండ్ హాఫ్ అంతా చిన్న కొడుకు ఉంటాడు, అలా ఉంటుంది. అలాంటప్పుడు 2 క్యారెక్టర్లు ఎందుకు, ఒక క్యారెక్టర్ మీద స్టోరీ రాసుకోవచ్చు కదా అనిపించింది నాకు. ఇది దేవరా మూవీ రివ్యూ. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే కింద కామెంట్స్లో రాయండి మీకు ఎలా అనిపించిందో. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.